హలో ఫ్రెండ్స్, మనం చేస్తున్న పనిలో మంచిగా రాణించి సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చాలామందికి ఐడియా కూడా ఉండదు. అయితే మన గోల్ ఎలాంటిదైనా, ఎంత కష్టమైనా దాన్ని చేరుకోవడానికి ఒక దారి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడితే కానీ ఆ దారి మనకి కనిపించదు. కొన్నిసార్లు అది మన కళ్ళెదురుగానే ఉన్నా దాన్ని మనం గ్రహించలేం. దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. మన చుట్టూ ఉండే మనుషులు కావచ్చు, పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ మొబైల్ కూడా కావచ్చు. ఇలా రీజన్ ఏదైనా దాన్ని ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత తొందరగా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. ఇది ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉన్నప్పటికీ మనలో చాలామంది మనకే తెలియకుండా చాలా కామన్గా చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. వాటిని ఫిక్స్ చేయగలిగినప్పుడే మనం సరైన దారిలో పడతాం. సో అలాంటి 3 విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. పాయింట్ నెంబర్ 1, ఫిక్స్ యువర్ మార్నింగ్స్. బేసిక్గా మనలో చాలామంది ఉదయాన్నే లేవడంతోనే మొబైల్ పట్టుకొని సోషల్ మీడియాలో మునిగిపోతారు. ఒక పాస్ట్ 3-4 ఇయర్స్గా మనిషి ఇదే లూప్లో చిక్కుకుపోయాడు. అలా ఉదయాన్నే లేచినప్పటి నుండి సినిమాల దగ్గర నుండి మొదలుపెట్టి రాజకీయాల వరకు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని అవసరం లేని ఎంతో ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి ఎక్కించేస్తారు. ఫ్రెండ్స్తోనో, లవర్తోనో టాపిక్స్ లేక టైంపాస్గా మాట్లాడుకోవడానికి తప్ప ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ యూజ్ అవ్వట్లేదు. ఇలా పనికిమాలిన విషయాలు తెలుసుకోవడానికి మీరు ఖర్చు పెట్టే టైంలో కొంచెం కూడా మీకోసం మీరు యూజ్ చేసుకోవట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ టెక్నాలజీ యుగంలో అన్ని విషయాలు చాలా హడావుడిగా జరిగిపోతున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనే ఎక్సైట్మెంట్లో ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాం, కానీ మన గురించి మనం తెలుసుకోవట్లేదు. ఈ సోషల్ మీడియా వల్ల తింటున్నప్పుడు, నిద్రపోయే ముందు, చివరికి వాష్రూమ్లో కూడా మన మైండ్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తూనే ఉంది. ఇలా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల మన మైండ్ నెమ్మదిగా మన కంట్రోల్లో లేకుండా పోతుంది. కాబట్టి ఇలా మొబైల్తో కానీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో కానీ మైండ్ని స్ట్రెస్ చేయకుండా రోజులో కొంతసేపు అయినా మీతో మీరు ఏకాంతంగా సమయం గడపండి. మొబైల్ అండ్ మిగతా డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా మీ డేని స్టార్ట్ చేయండి. అలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. నిజం చెప్పాలంటే నిద్ర లేచిన వెంటనే ఈ ప్రపంచం, మిగతా జనాల సంగతి పక్కన పెట్టేసి మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన బలం ఏంటి, బలహీనత ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా థింక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. దానికి కావాల్సిందల్లా మీరు మీ బ్రెయిన్కి కొంచెం టైం ఇవ్వడం మాత్రమే. పాయింట్ నెంబర్ 2, నో యువర్ సెల్ఫ్. మనలో చాలామందికి ముందు మన గురించి సరైన అవగాహన ఉండదు. నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, ఏదైనా సాధించినప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు, ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, వీటన్నిటిని సరిగ్గా అనలైజ్ చేయగలిగితే నీ గురించి నీకు అర్థమవుతుంది. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావా, తెలివిగా ఆలోచిస్తున్నావా, మ్యానిపులేట్ చేస్తున్నావా, లేదా ఎవరి చేతిలో అయినా మ్యానిపులేట్ అయిపోతున్నావా? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉన్నప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి నీ గురించి నీకు అర్థమయ్యాక జీవితంలో నీ పర్పస్ ఏంటి, నీ గోల్కి నువ్వు అర్హుడివా కాదా, ఇలాంటి విషయాల్లో ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోగలరు. అప్పుడే మీ ట్రూ పొటెన్షియల్ కూడా బయటపడుతుంది. పాయింట్ నెంబర్ 3, డిస్ట్రాయ్ సెల్ఫ్ డౌట్. ఎలాంటి ఫీల్డ్లో చూసుకున్నా సక్సెస్ అయిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. దాన్ని చూసి చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వడం, కోరుకున్న లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం, చాలా రిస్క్ అని ఒక సెల్ఫ్ డౌట్లో ఉండిపోతారు. ఇంకేముంది, వాళ్ళ జర్నీ స్టార్ట్ కూడా చేయకముందే గివప్ చేసేస్తారు. కానీ ఏ ఫీల్డ్లో చూసుకున్నా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. వాళ్ళు చేయగలిగిన పని మన వల్ల ఎందుకు కాదు? అసలు ప్రయత్నమే చేయకుండా సెల్ఫ్ డౌట్లో ఆగిపోతే మీ సక్సెస్ స్టోరీని ఆపేసినట్టు అవుతుంది. అసలు మనందరితోనూ ప్రాబ్లం ఇదే. మనం ఏ పని చేద్దాం అనుకున్నా ఎలా చేయాలి అనే దానికన్నా రిజల్ట్ కోసం ఎక్కువగా ఆలోచించి ఆ ఊహల్లోనే టైం అంతా గడిపేస్తున్నాం. నిజమే, మన చుట్టూ ఉండే జనాలు ఎప్పుడు మన రిజల్ట్ని చూస్తారు. కానీ ఆ రిజల్ట్తో పాటు దానికోసం పడ్డ కష్టం కూడా నీదే కదా. ఎప్పుడో నీ గోల్ రీచ్ అయ్యాక వచ్చే రిజల్ట్ కోసం జనాలు చప్పట్ల కోసం ఆలోచిస్తూ మన వల్ల అవుతుందా లేదా అనే అనుమానంతో టైం అంతా వేస్ట్ చేస్తూ కూర్చోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడు. అప్పుడు తెలుస్తుంది ఇది నీ వల్ల అవుతుందా లేదా అన్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.